హలో విరాట్, నేను సూర్యుని మాట్లాడుతున్నాను. ఏ సూర్య? సూర్య వజ్రపాటి. హే బ్రో, ఏంటి ఎలా ఉన్నావు? ఆఫ్టర్ లాంగ్ టైం కదా. పిచ్చపాటి మాట్లాడడానికి ఫోన్ చేయలేదు. ఎనీథింగ్ సీరియస్? ఎస్, భూమిని ఎవరో కిడ్నాప్ చేశారంట. వాట్? ఈ విషయం నీకెలా తెలిసింది? అంటే ఈ సంగతి నీకు ముందే తెలుసా? రాత్రే తెలిసింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా మరి? పోలీసులకే నా మీద కంప్లైంట్ ఇచ్చారు. ఏమని? భూమిని నేను కిడ్నాప్ చేశాను అని. అంటే నువ్వు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నావా? లేదు, ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోతున్నాను. ఏంటి, భూమిని ఎవరో కిడ్నాప్ చేశారని తెలిసి ప్రశాంతంగా ఇంట్లో నిద్రపోతున్నావా? అదంతా డ్రామా బాస్, నీకు తెలియదు దాని సంగతి. నిజంగానే కిడ్నాప్ జరిగింది. అంత ఖచ్చితంగా నువ్వెలా చెప్తున్నావు? భూమి దగ్గర ఉన్న సెల్ ఫోన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. బహుశా ఆ కంగారులో నీ నెంబర్కి డైల్ చేయబోయి నా నెంబర్కి డైల్ చేసి ఉంటుంది. నీ నెంబర్ భూమికి తెలుసా? మాస్టరు, నీ నెంబర్కి నా నెంబర్కి ఒక్క అంకే తేడా. అందుకే తను నీకు చేయకపోతే నాకు కలిసింది. తను ఏడుస్తుంది. కిడ్నాపర్స్ తనని బెదిరిస్తున్నారు. భూమి తెలివిగా వాళ్లతోనే తను బంధించిన ఏరియా పేరు చెప్పించింది. గండిపేట ఏరియాలో ఏదో బూత్ బంగళాలో భూమిని బంధించారంట. అలాగా? అంత సింపుల్గా అలాగా అంటావేంటి? ఒకవేళ నిజంగానే కిడ్నాప్ జరుగుంటే కిడ్నాప్ చేసిన వాళ్ళ క్షేమం గురించి భగవంతుడిని ప్రార్థించాలి. ఎందుకంటే ఆమెకి చావు తెలివితేటలు చాలా ఉన్నాయి కాబట్టి. రేయ్, అవన్నీ కాదులే కానీ నువ్వు వెంటనే బయలుదేరు. మనం పోలీసుల హెల్ప్ తీసుకొని భూమిని వెంటనే సేవ్ చేద్దాం. పోలీసులు ఆ పని మీదే ఉన్నారు. నాకు సంబంధం లేని మనిషి ఏమైపోతే నాకేంటి? సారీ బ్రో, నేను రాను. 10ంటికి కోర్టుకి వెళ్ళాలి. ఏ అలా మాట్లాడుకో, ఆడపిల్లరా, ఆపదలో ఉంది. నువ్వు కోర్టుకి వెళ్లాల్సింది 10 గంటలకు కదా, ఇప్పుడు 6 అయింది. ఇంకా 4 గంటల టైం ఉంది. బయలుదేరు. అది కాదు బ్రో. భూమికి నీకు ఎన్ని గొడవలున్నా తర్వాత చూసుకోవచ్చు. సాటి మనిషిగానైనా రా. ఓకే, నీకోసం వస్తాను సూర్య, భూమి కోసం కాదు. ఏదో ఒకటి ఏడు. ఏంటి? ఏం లేదులే, హాఫ్ అన్ అవర్లో దర్గా దగ్గరకు వచ్చాయి. ఓకే బ్రో, ఉంటాను. వెళ్ళాలా? అవసరమా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.